నమ శివాయ. అందరికీ శుభోదయం. ఈరోజు 3 జూలై 2025 గురువారం రోజున పంచాంగం విశేషాలు. విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి పగలు 2:03 వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి ప్రారంభమవుతుంది. నక్షత్రము హస్త నక్షత్రము పగలు 1:51 వరకు ఉంటుంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రము ప్రారంభమవుతుంది. సూర్యోదయం ఉదయం 5:45 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:55 అవుతుంది. వర్జ్యము రాత్రి 10:50 నుండి తెల్లవారుజామున 12:38 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 7:10 నుండి 8:57 వరకు ఉంటుంది. రాహుకాలం పగలు 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. తర్వాత యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశ రాశుల యొక్క ఈ రోజు యొక్క ఫలితాలను చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక అనుకోని సోర్స్ నుండి కూడా ధనలాభం వస్తుంది. వృత్తి విద్య ఉద్యోగస్తులకైనా తర్వాత వృత్తిపరంగా ఉన్న వారికైనా కళారంగంలో ఉన్న వారికైనా కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు ఇదివరకు మీ జీవితంలో ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక కొత్త పనులకు కూడా శ్రీకారం చుడతారు. అన్ని రంగాల వారికి కూడా మేషరాశికి సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున ఆరోగ్యకరంగా ఉంటుంది. తర్వాత విదేశీయానానికి ప్రయత్నం చేసే వారికి కూడా ఈరోజు సానుకూలత లభిస్తుంది. ఉద్యోగాల్లో కూడా పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ధనలాభము ఈ రోజున లభించే అవకాశం ఉంది. ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. మీరు ఈ రోజు శ్రీకారం చుట్టినటువంటి నూతన పనులకి అనుకూలత ఉంటుంది. వృత్తి విద్యా రంగాల్లో ఉన్నటువంటి వారు అంటే వృత్తిలో అంటే లాయర్లు డాక్టర్లు ఇట్లా వృత్తిపరంగా ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున చాలా లాభకరంగా ఉంటుంది, శుభకరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో కూడా చక్కటి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. విదేశీయానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా చాలా సత్ఫలితాలు ఇస్తాయి. తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది. క్రిప్టో కరెన్సీ ఇటువంటి వాటిలో కూడా ధనపరంగా చాలా పాజిటివ్గా ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది. చాలా సానుకూలత ఏర్పడుతుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున కొంచెం చికాకుగా ఉంటుందండి. ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంత వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో మాట పట్టింపుల విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మౌనంగా ఉండడం, సాధ్యమైనంత వరకు సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకోవడం అనేటువంటిది ఈరోజు మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్ వ్యాపారంలో తర్వాత ఫార్మాలో ఈరోజు కొంచెం ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున ఇంతకుముందు పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ పోయిన ఉద్యోగం కానీ మళ్ళీ తిరిగి లభించేటువంటి అవకాశం ఉంది. సినీ రంగ కళాకారులకు బాగుంది. వ్యాపారస్తులకి ఈ రోజున లాభాలు కొంచెం తక్కువగా ఉంటాయి. నష్టాలు రాకపోయినా లాభాలు మాత్రం కొంత మేరకు తక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా పర్వాలేదు, అలా గొప్ప దినం కాకపోయినా కూడా పర్వాలేకుండా ఉంటుంది ఈ రోజంతా కూడా. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుంది. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూలత ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేట్ ఉద్యోగులైనా, అదేవిధంగా వృత్తుల్లో కుల వృత్తుల వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వృత్తుల్లో లాయర్లు డాక్టర్లు ఈ విధంగా ఇంటీరియర్ డెకరేటర్స్ వీరందరికీ ఇంటీరియర్ డిజైనర్స్ ఇటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ రోజున వివాహ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా
సానుకూలతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా చాలా ధనం లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లాటరీలు కూడా ఈ రోజున సానుకూలతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. తర్వాత కమాడిటీస్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా ఈరోజు చక్కటి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ రోజునంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఈ రోజంతా కూడా గడుపుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ రోజున రుణ విమోచన కలిగే అవకాశం ఉంది. అంటే అప్పులు తీరేటువంటి అవకాశాలు ఉంది. కొత్త అప్పులు చేయకండి, మీరు ఇవ్వకండి, కొత్త అప్పులు చేయకండి. ఈ రోజంతా కూడా శుభకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో కానీ లాటరీల్లో కానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తీరిపోతాయి. బొటిక్ వ్యాపారస్తులు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులు, తర్వాత ఫార్మా రంగం కూడా ఈ రోజున చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ పరంగా కూడా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఈ రోజంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. తర్వాత ప్రైవేట్ ఉద్యోగాల్లో హైక్తో కూడినటువంటి ప్రమోషన్స్ కూడా ఈ రోజున వచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన పనులకి ఈరోజు శ్రీకారం చుట్టడానికి చాలా చక్కటి రోజు. ఈరోజు మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభించేది ఉంటే ఈరోజు ప్రారంభించండి, చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజంతా కూడా చాలా శుభకరంగా ఆనంద యోగము ఉంటుంది. మీ పట్టుదలతో, ముఖ్యంగా మీ మాటల చాతుర్యంతో మీరు ఈ రోజున కార్యసిద్ధి పొందుతారు. కుల వృత్తుల వారికి చాలా చక్కగా ఉంది. అదేవిధంగా లాయర్లు, డాక్టర్లు, వివిధమైనటువంటి ఇంటీరియర్ డెకరేటర్స్, ఎక్స్టీరియర్ డెకరేటర్స్, ఇటువంటి వారందరికీ కూడా చాలా శుభకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి, తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ధనలాభం పొందుతారు. స్పెక్యులేషన్ వ్యాపారాల్లో కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ఫార్మా రంగము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగం కూడా చాలా బాగుంటుంది. తర్వాత మత్స్యకారులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. బొటిక్ వ్యాపారస్తులు కూడా ఈరోజు చక్కటి ధనలాభాన్ని పొందుతారు. ఈ రోజంతా కూడా చాలా శుభకరంగా ఉంటుంది. రుణ విమోచన అంటే అప్పులు కూడా తీరే అవకాశం ఉంది. అదేవిధంగా అనారోగ్య సమస్యలు ఈరోజు తీరే అవకాశం ఉంది. అదేవిధంగా తీర్థయాత్రలకు ప్రయాణము తలపెట్టుకున్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. తీర్థయాత్రలకు పోయే అవకాశము ఈరోజు ఉంది. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి ఈ రోజంతా కొంత వ్యతిరేక పవనాలు వీచేటువంటి అవకాశం ఉంది. ఈరోజు గొప్ప దినంగా చెప్పలేము. ఎందుకంటే అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చి మీరు మాట పడాల్సి వస్తుంది. అదేవిధంగా వ్యక్తిగత పూచీకత్తులకి సంతకాలు పెట్టినట్టయితే ఇబ్బందులు పడతారు. అదేవిధంగా అనవసరమైనటువంటి ఉద్రేకత, అనవసరమైనటువంటి మాటలు జరగడం వల్ల ఈ రోజున మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కనుక ఎంత మౌనం పాటిస్తే అంత మంచిది. తర్వాత వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా నష్టాలు చవిచూసేటువంటి అవకాశం ఉంది. కిరాణా వ్యాపారంలో, సూపర్ మార్కెట్ వ్యాపారంలో, స్పెక్యులేషన్ వ్యాపారంలో కూడా, కమోడిటీసు, క్రిప్టో కరెన్సీ వ్యాపారాల్లో కూడా ఈ రోజున కొంత మేరకు నష్టాలు చూసేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు కొంత అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది. ధన వ్యయము జరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కనుక ఈరోజు ఈ తులారాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము ఉంది. అయితే వినాయకుని అష్టోత్తరము మీరు చదువుకోగలిగినట్లయితే కొంత మేరకి మీ విఘ్నాలు అనేటువంటి తొలగిపోతాయి, శుభకరంగా జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజంతా కూడా పట్టిందల్లా బంగారం అయినట్టుగా ఉంటుంది. మీరు నూతన కార్యాలు ఈ రోజు కనుక తలపెట్టినట్లయితే, అంటే శ్రీకారం చుట్టినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తర్వాత స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంది ఈరోజు. తర్వాత వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలత ఉంది. అంటే డాక్టర్లు, లాయర్లు, ఇట్లాంటి వారికి కూడా అనుకూలత ఉంది. అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా సానుకూలత ఉంటుంది. తర్వాత వ్యాపారస్తులకు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. కిరాణా వ్యాపారం, బొటిక్స్, తర్వాత కన్స్ట్రక్షన్, ఫార్మా రంగం వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. చాలా అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తే ఈరోజు నిజంగా చెప్పాలంటే పట్టిందల బంగారం అన్నమాట అక్షర సత్యమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. తర్వాత అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంది. అనుకోని సోర్సెస్ నుండి
మీకు ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని రంగాల వారికి కూడా నిజంగా ఈ రోజున అనుకూలమైనటువంటి రోజు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కూడా ఈరోజు చాలా చక్కగా ఉంటుంది. ఈ రోజున ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే కాంట్రాక్ట్ బేస్డ్ గా ఉన్నటువంటి వారు, టెంపరీగా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా ఈ రోజున పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల్లో, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో, సాంకేతిక నిపుణుల్లో వారందరికీ కూడా ఈ రోజున హైక్ తో కూడినటువంటి ప్రమోషన్లు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రోజున నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కొత్త పనులకి, కొత్త కాంట్రాక్టుల మీద సంతకం పెడతారు. కొత్త ఒప్పందాలకి ముందడుగు వేస్తారు. అదేవిధంగా వృత్తి లాయర్లు, డాక్టర్లు, ఎల్ఐసి ఏజెంట్లు ఇటువంటి వారందరికీ కూడా ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా కిరాణా, సూపర్ మార్కెటు, చింతపండు, పప్పు ఇట్లాంటి హోల్సేల్ వ్యాపారస్తులకి, రిటైల్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా ఉంటుంది. ఫార్మా రంగంలో అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. ఈ రోజున ఫార్మా రంగంలో ఉన్నవారు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారు, ఇటుక, ఇసుక, ఇనుము ఇటువంటి వ్యాపారాలు ఉన్నవారు కూడా ఈ రోజున లాభాలు చవిచూస్తారు. ఈ రోజున చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు ఏదైనా కొత్త ప్రయత్నం కనుక చేసినట్టు, కొత్త పనులు ప్రారంభించినా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ రోజంతా శుభకరంగా ఉంటుంది, ఆనందయోగంగా ఉంది. అన్ని రకాల వారికి కూడా ఈ రోజున చాలా చక్కటి రోజు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఈ రోజున హైక్ తో కూడినటువంటి ఉద్యోగ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వృత్తిలో ఉన్నటువంటి వారు, అంటే లాయర్లు, డాక్టర్లు ఇటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారు, ఇంజనీర్సు, కన్సల్టెంట్స్ ఇట్లా వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తర్వాత వ్యాపారస్తులు, అంటే ఫార్మా రంగంలో ఉన్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారు, కిరాణా వ్యాపారస్తులు, రిటైలర్స్, హోల్సేలర్స్, సూపర్ మార్కెట్ వారు, తర్వాత మత్స్యకారులు, ఇనుము, ఇసుక, ఇటుక, రిటైలు, హోల్సేల్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు, బోటిక్ వ్యాపారంలో ఉన్నటువంటి, వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారు, చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వారు ఈ రోజున చక్కటి లాభాలు పొందుతారు. అదేవిధంగా కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజున చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత విద్యాపరంగా ఎంట్రన్స్ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే వారికి కూడా ఈరోజు చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత అనుకోని ధనలాభం కూడా లభిస్తుంది. కోర్టు సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలు మబ్బుల్లా విడిపోయి వారు చక్కగా కలిసినటువంటి అవకాశం ఉంది. ధన, కనక, వస్తు, వాహన యోగం కూడా ఈ రోజున ఉంది. కొత్తగా బంగారం కొనేటువంటి అవకాశం ఉంది. ఆభరణాలు కానీ లేదా స్థిర ఆస్తి కానీ కొనేటువంటి అవకాశము కనపడుతుంది. ఈ రోజంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ రోజును సద్వినియోగం చేసుకుని మీరు కొత్త పనులు ప్రారంభించినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ రోజు కొంత వ్యతిరేకంగానే ఉందని చెప్పవచ్చు. ఈరోజు అనవసరమైనటువంటి తగాదాల్లో తలదూర్చి అవమాన పాలు అయ్యే అవకాశం ఉంది. తర్వాత సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వ్యాపారస్తులకు కూడా ఈరోజు నష్టాలు చూసేటువంటి అవకాశం ఉంది. అది కిరాణా వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు, రిటైల్ వ్యాపారస్తులు. తర్వాత వాహనాల పరంగా కూడా కొంత యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉంది కనుక డ్రైవింగ్ చేసే సమయంలో కూడా కొంత అప్రమత్తత అవసరం. పూచీకత్తుల మీద సంతకాలు పెట్టినట్లయితే అనవసరమైన గొడవలకు తావిచ్చినట్లు అవుతుంది. వాటిలో మీరు ఇరికిపోతారు కనుక ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. అటువంటి అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చకండి. తర్వాత నోరు జాగ్రత్త. అనవసరమైనటువంటి మాటలు మీరు వదిలిపెట్టడం వల్ల మీరే ఇబ్బందులు ఏర్పడతారు. ఈ రోజున మౌనంగా ఉండడం, సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మీకు మీరే ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చాలా వృత్తిలో కూడా ఈ రోజున పెద్దగా లాభాలు కనపడడం లేదు. అనవసరమైనటువంటి వివాదాలకు జోలికి పోకుండా ఉండడం మంచిది. అదేవిధంగా కొత్త అప్పులు మీరు చేయకండి, మీరు ఇవ్వకండి. ఈ రోజంతా కూడా దక్షిణామూర్తి స్తోత్రం చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అంటే కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి. చివరిదైనటువంటి మీనరాశి.
ఈ మీనరాశి వారికి ఈ రోజున చాలా చక్కటి రోజు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి రోజు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నటువంటి వారికి ధనలాభం కలుగుతుంది. తర్వాత స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ఫార్మా రంగంలో ఉన్నటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నటువంటి వారికి, కిరాణా, హోల్సేల్, రిటైల్, సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, పూలు పండ్లు అమ్మేవారికి, ఇసుక, ఇటుక, ఇనుము ఇటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ అమ్మేవారికి ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. అదేవిధంగా మత్స్యకారులకు కూడా చక్కటి లాభదాయకమైనటువంటి రోజు. కుల వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. తర్వాత కోర్టు సమస్యలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం ఉంది, పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్యలోటువంటి గొడవలు కూడా ఈ రోజున విడిపోయి చక్కగా అంటే సమస్యలు పరిష్కారమై చక్కటి అందరూ కలిసి ఉండేటువంటి రోజుగా అయ్యే అవకాశం ఉంది. ఈరోజు అందరికీ కూడా అన్ని రంగాల వారికి కూడా ఈ రోజున చక్కగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టినట్లయితే చాలా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ధన, వస్తు, కనక, వాహన యోగం కూడా ఈ రోజున ఉంది.